శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన ఫలం. తిరిగి వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు. ఓ మహారాజా, కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక నిరుపేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచిన ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు త్రవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక పేద బ్రాహ్మణుడి బాలునికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే తను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపజేసిన వారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతం ఉంది, చెబుతాను వినుము అని ఇలా చెప్పసాగాడు. పూర్వం వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య ఉండేది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీనితో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకొని కందమూలాలు భక్షిస్తూ గడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజు అభివృద్ధి కాసాగింది. అతి గారాబంతో పెరగసాగింది. అలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవ్వనవతి అయింది. ఒక దినమున వానప్రస్థుడి కుమారుడు ఆ బాలికను చూసి అందచందాలకు పరవశుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడుబీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమును ఇచ్చినట్లయితే నా బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. దానితో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంపతులను ఇద్దరినీ అత్తవారింటికి పంపాడు. అలా ముని కుమారుడు తన భార్యను వెంటపెట్టుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు ముని కుమారుడిచ్చిన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్త వయసు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురుచూడసాగాడు. ఒక సాధువు తపతీ నది తీరం నుంచి నర్మదా నది తీరానికి స్నానార్థం వస్తుండగా దారియందున్న సువీరుడిని కలుసుకున్నాడు. ఓయి, నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు. ఓ మహానుభావా, నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేదీ ఉండదు. పుత్రశోకం కంటే దుఃఖం ఉండదు. అలాగే భార్యా వియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకు ఇచ్చి అతని వద్ద కొంత దానం తీసుకున్నాను. దానితో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనా ధర్మ సూక్ష్మం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసిపత్ర వానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్యను విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు.
అలాగే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారి గృహస్థ ధర్మాలు వ్యర్థము అగుటయే కాకుండా అతను మహానరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించే వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధి గలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగా స్నానం, అశ్వమేధ యాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడవు అవుతావు అని రాజుకు హితోపదేశం చేశాడు. అందుకు ఆ రాజు చిరునవ్వుతో, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ. తాను బతికుండగానే భార్యాబిడ్డలు సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జారవిడుచుకోమంటారా? ధనం బంగారం కలవాడే ప్రస్తుత లోకంలో రాణించగలడు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శల్యమైన వాడిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగినంత ధనం ఇచ్చేవారికే ఇచ్చి పెండ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలు విని ఆ సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్ర వనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వీకుడు అయిన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శృతకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు. అంతటా శృతకీర్తి, నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారం ఎన్నడూ చేయలేదు. దాన ధర్మాలు, యజ్ఞ యాగాదులు చేశాను. అయినా నాకు ఈ దుర్గతి ఎలా అని నిండు కొలవులో యమధర్మరాజును ప్రశ్నించాడు. వినయంగా ఇలా చెబుతున్నాడు. ప్రభూ, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి. ప్రాణకోటిని తారతమ్య భేదాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శృతకీర్తిని చూచి, ఓయి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దురాచారం చేయలేదు. అయినా నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునేవారు వారి పూర్వీకులు ఎంతటి పుణ్యవంతులు అయినా నరకాలను అనుభవించక తప్పదు. పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరంలో తల్లి వద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడికి కార్తీక మాసం నందు సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు మీ వాళ్ళు ఆ పుణ్య ఫలంతో స్వర్గానికి వెళ్తారు అని చెప్పాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు అని యముడు సెలవిచ్చెను. శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరంలో ఒక పర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అసలు విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శృతకీర్తి వారి పూర్వీకులు పాప విముక్తులై స్వర్గలోకాన్ని చేరారు. ఓ జనక మహారాజా, కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని వివరించాడు. 13వ అధ్యాయం 13వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ శివార్పణమస్తు.